ప్రమాదంలో న్యాయ వ్యవస్థ రాజకీయ ఒత్తిళ్ల నుంచి కాపాడుకోవాలి. నిరాధార ఆరోపణలతో ప్రతిష్ట దెబ్బతీసే ప్రయత్నాలు. సిజేఐకి 600 మంది న్యాయవాదులు లేఖ. 600 మంది న్యాయవాదులు మరి లెటర్ రాసిరట. ఏమని రాసిరో ఒకసారి చూద్దాం. ప్రమాదంలో న్యాయ వ్యవస్థ ఉంది. ప్రమాదంలో గుర్తుపెట్టుకునే విషయం. ఎందుకు ప్రమాదంలో ఉంది అని అంటే బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రమాదంలో ఉంది. ఇది విషయం. రాజకీయ ఒత్తిళ్ల నుంచి కాపాడుకోవాలి. నిరాధార ఆరోపణలతో ప్రతిష్ట దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సిజేఐకి 600 మంది న్యాయవాదుల లేఖ. న్యాయ వ్యవస్థ సమగ్రతకు ప్రమాదం వాటిల్లుతుందని, రాజకీయ ఒత్తిళ్ల నుంచి దానిని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడిందని పలువురు న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనోజ్ కుమార్ మిశ్రాతో సహా 600 మందికి పైగా న్యాయవాదులు సిజేఐ జస్టిస్ చంద్రచూడ్కు లేఖ రాశారు. నిరాధార ఆరోపణలు, రాజకీయ ఎజెండాలతో న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకుల కేసుల్లో ఇవి స్పష్టంగా కనిపిస్తున్నాయని వెల్లడించారు. న్యాయ వ్యవస్థను అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నాలను కలిసికట్టుగా ఎదుర్కోవాలని సూచించారు. న్యాయ వ్యవస్థ పనితీరును తప్పుపట్టేందుకు అనేక కథనాలు రూపొందిస్తున్నారు. వీటి వల్ల న్యాయ వ్యవస్థపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ప్రజలు కోర్టుల పక్షాన నిలబడాలని నమ్ముతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో న్యాయవాదులు తమ గళాన్ని పెంచాలి. కోర్టులు ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలుగా ఉండేలా చూడాలి. రాజకీయ నాయకులు ఎవరైనా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించడం, కోర్టులో వారిని సమర్థించడం వింతగా ఉంది. కోర్టు నిర్ణయం తమ దారికి రాకపోతే వారు మీడియా ద్వారా కోర్టులను విమర్శిస్తున్నారని ఆరోపించారు. ఇది అంటే ఈ విషయంలో మనం కూడా గుర్తు చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, బైర్ నరేష్ అనే ఒక వ్యక్తి మీద దాడి జరిగింది స్వయాన పోలీసు వాహనంలో. ప్రొటెక్షన్లో పోతున్నటువంటి బైర్ నరేష్ మీద కొంతమంది దుండగులు దాడి చేసి పోలీసు వాహనంలోనే ఆయన మీద దాడి చేసి అన్ని ప్రధాన మీడియాలో వార్త వచ్చింది. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాల్సినటువంటి పరిస్థితిలో వాళ్ళ మీద కేసులు నమోదు చేయకుండా పోలీసుల మీద దాడి చేసి, పోలీసు వాహనం మీద దాడి చేసి, పోలీసు వాహనంలో పోలీసుల రక్షణలో పోతున్నటువంటి వ్యక్తుల మీద దాడి చేసేది ఉంటే ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి హన్మకొండ కోర్టు 24 గంటలలో వాళ్ళకి బెయిలిచ్చింది. అంటే పోలీసులు తప్పిదం చేసిరా, ఎఫ్ఐఆర్ చేయడంలో పోలీసులు తప్పు చేసిరా, మరి కోర్టు ఎందుకు ఈరోజు అటెంప్ట్ మర్డర్ కేసులో స్వయాన వీడియోలు ఉన్నాయి, అన్ని మీడియా ఛానల్లో వార్తలు వచ్చినాయి, ఆయనకు రక్షణ లేదని అది కూడా పోలీసులకు ముందే సమాచారం ఇచ్చిండు. పోలీసుల వాహనంలో పోతున్న వ్యక్తి మీద దాడి చేసేది ఉంటే ఎట్లా బెయిల్ వచ్చింది? 24 గంటల్లో బెయిల్ ఎట్లా వచ్చింది? కాబట్టి ఈ విషయాలకు సంబంధించిన విషయంలో ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో ఆ రాజకీయ నాయకులు పూర్తి స్థాయిలో కోర్టుల్లో న్యాయాన్ని కూడా ఈరోజు కొనగలుగుతున్నారు. దాంతోపాటు వాళ్ళ ఒత్తిళ్ల వల్ల తీర్పులు కూడా ఇప్పించుకోగలుగుతున్నారు అనే విషయం ఏదైతే ఉందో దీని మీద మీరు ఒక నిర్ణయం తీసుకొని తప్పకుండా రానున్న రోజుల్లో కోర్టులో ఇలాంటివి జరగకుండా ఒక ఆర్డినెన్స్ జారీ చేయాలి. అవసరమైతే మీరు ఒక నిర్ణయం తీసుకోవాలని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో చంద్రచూడ్కి వీళ్ళందరూ 600 మంది న్యాయవాదులు లెటర్ రాశారు. మరి న్యాయవాదుల లెటర్కి ఒక విలువ ఉండదా? రానున్న రోజుల్లో ఏ విధంగా వీళ్ళు ముందుకు పోతారు? మరి నిజంగానే 600 మంది న్యాయవాదులు చెప్తున్నట్టుగా అది సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మెంబర్స్ ఉన్నారు, అందులో అది ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ మెంబర్స్ ఉన్నారు, దేశంలోని వివిధ గొప్ప లీడర్లు, గొప్ప న్యాయవాదులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాసిన లెటర్. ఇంకా రాయాల్సి సంతకాల సేకరణ చేసేది అంటే దాదాపుగా దేశవ్యాప్తంగా వేలాది మంది సంతకం పెట్టడానికి ప్రయత్నాలు కూడా జరుగుతాయి. మరి ఈ విషయంలో సిజేఐ ఏం చెప్పబోతున్నాడు? ఎందుకనంటే దేశవ్యాప్తంగా అదే జరుగుతుంది. బీజేపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఎమ్మెల్యే ఆడపిల్ల మీద అత్యాచారం చేసి జైలుకు పోయి బయటకు వచ్చేది ఉంటే ఆ జైలు దగ్గర నుండి మొత్తం నియోజకవర్గం మొత్తం ఆయనకు ర్యాలీలు తీసి, ఆయనకు సన్మానాలు చేసి, స్వీట్లు తినిపించుకొని సంబరాలు జరుపుకున్న పరిస్థితుల్లో ఈ దేశం ఉంది అని అంటే న్యాయ వ్యవస్థ ఎంత దిగజారిపోతుందన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు దేశవ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసి ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతున్న వాళ్ళ మీద కేసులు లేవు. వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ రుణాలు మాఫీ చేస్తున్న పరిస్థితి ఎందుకు వస్తుంది ఈ దేశంలో? ఈ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ఇష్టారాజ్యంగా అమ్మేస్తున్నప్పుడు ఈ దేశంలో ఎక్కడ అడవి ఉండేదంటే అక్కడ అడవుల్లోకి పోయి అక్కడ అడవులలో పూర్తి స్థాయిలో ఖనిజ సంపదను తవ్వేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, మణిపూర్ రాష్ట్రంలో పూర్తిగా మహిళల్ని నగ్నంగా ఊరేగించి అత్యాచారాలు చేస్తున్నప్పుడు ఎందుకు ఈ ప్రభుత్వాలు కానీ ఈ న్యాయ వ్యవస్థ కానీ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతుంది? ఎవరి ఒత్తిడి వల్ల ఈరోజు న్యాయ వ్యవస్థ కూడా కళ్ళు మూసుకొని పోతుందనే విషయాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి చంద్రచూడ్ గారు వెంటనే ఈ విషయం మీద ఒక నిర్ణయం తీసుకొని రానున్న రోజుల్లో న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం ఉండాలంటే తప్పకుండా ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే
ముఖ్యంగా చీఫ్ జస్టిస్ మీద ఉంది. దీని విషయంలో ఆయన ఏ విధంగా స్పందిస్తారనేది మనం చూద్దాం.